అతి పురాతనమైనటువంటి శివాలయం. ఇది భక్తుల సహాయ సహకారాల చేత 1 కోటి రూపాయల విరాళం చేత మేము పునర్నిర్మాణం చేసుకున్నాం. దీనికి శ్రావణ శుద్ధ చవితి మొదలు శ్రావణ శుద్ధ సప్తమి వరకు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. దీని అందరికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ కూడా కంకణబద్ధులై దీక్షాపరులై అందరూ కూడా శాకాహారులై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. 30-31కి ప్రధానంగా కార్యక్రమాలు ఉంటాయి. 30వ తారీఖు ధ్వజస్తంభకు అభిషేకము మరియు ఉత్సవ విగ్రహాలకు మూల విరాట్కు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలము ఆ యొక్క ఆ విగ్రహాలన్నింటికి కూడా వాసవి కన్యకా పరమేశ్వరి మరియు ధ్వజస్తంభ అన్నింటికి కూడా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. ధాన్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసం అన్ని కూడా జరిగి గురువారం తెల్లవారుజామున 4:02 వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములు వెలుకూర్చి సోమశేఖర శర్మ నాగేశ్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ తర్వాత భక్తులందరి యొక్క సహకారం చేత ఆ ధ్వజాన్ని నిలిచిన తర్వాత వేదమూర్తులైనటువంటి తాటిపాముల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని అందరికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భక్తుల సహకారం చేత గురువారం రోజు మహా అన్నప్రసాద వితరణ ఉంది. అందరూ కూడా విచ్చేసి తమ కార్యంగా భావించుకొని తమ ఇంటి కార్యంగా భావించుకొని ఈ సహకారాన్ని అందించాలని, అందరూ సహకరిస్తే మాత్రమే ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది, లేకపోతే కాదు. కనుక అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ పరమేశ్వరునికి అనుగ్రహాన్ని పొందాలని, ఇది చాలా విశేషమైనటువంటి శివాలయము, బ్రహ్మసూత్రంతో కలిగి ఉన్నటువంటిది. ఈ బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివాలయాన్ని కనుక దర్శించుకుంటే 1000 శివాలయం దర్శించుకున్నటువంటి పుణ్యాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా భాగస్వాములై ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఈ దేవాలయాన్ని నిరంతరంగా పూజా కార్యక్రమాల చేత కొనసాగించడం భక్తులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందరికీ తర్వాత శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నది. కొత్త శిఖరాలు ప్రతిష్ఠిస్తున్నాము. ఆ తర్వాత కొద్ది కాలంలో భగవంతుడు కనుక మనకు అనుగ్రహం కల్పిస్తే ఒక గొప్పనైనటువంటి యొక్క ఆలయం మీద గోపురాన్ని కూడా నిర్మించాలని సంకల్పం ఉంది. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము, ప్రజల యొక్క సంకల్పం ఉంటే చేస్తామని అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతోని అందరికీ కూడా మీ బ్రాహ్మణోత్తముల పక్షాన ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.